దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఉదయ కాలాన దేవుని యొక్క మాటను ధ్యానించుటకు ఆలకించడానికి దేవుని సిందరు కూడి వచ్చిన మీ అందరికీ మరొక మారు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినమున దేవుని యొక్క మాటలను ధ్యానించే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునట్లుగా, దేవుని యొక్క ఉన్నతమైన చిత్తం మనకు బయలుపరచబడినట్లుగా దేవుని సిందులో ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, ఈ ఉదయకాలను మాకు ఇచ్చిన ఈ దినమును సజీవునిగా లేపిన శక్తిమంతుడా, ఈ దినమును ప్రారంభిస్తుండగా నీ మాటను ఆలకించి నీ మాట ప్రకారం ఈ దినమున మేము బ్రతకాలని ఆశపడుతున్నా. నీ చిత్తం మా ఎడల ఏదైతే ఉందో ప్రభావం, నీ మాటను ధ్యానిస్తుండగా నీ మాట ప్రకారం బ్రతకడానికి కట్టుకోవడానికి సహాయము చేయి. అయ్యా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. నీ కృప కాపుదల మాకు కావాలి. నీ కృప లేకపోతే బ్రతికి బట్టగలిగిన వారు ఈ రోజున ఎవరున్నారయ్యా? బాబు, ఈ ఉదయకాలం నీవు మాతో మాట్లాడండి. నీవే ఉన్నతమైన వాకు మాకు అయ్యా వినిపింపచేసి ఆ వాకు చేత బలపరచబడి ధైర్యపరచబడి నీ యందు బ్రతకడానికి నీ కృప చూపమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఈ యొక్క మాటను ఆలకించడానికి లైవ్ ద్వారా కూడా వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు పేరిట మరొక మారు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు నమ్మదగిన వాడుగా ఈ రోజున మన జీవితాలు నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఎప్పుడు మమ్మల్ని చేయి విడిచిపెట్టగా దేవుడు తన కృప కాపుదల మన ఎడల ఉంచాడు. కనుక ఆయనకు మనం ఎలా బ్రతకాలి అంటే చాలా విలువైన మాటను ఈ ఉదయకాలం మనకు అందించబోతూ ఉన్నాడు. గడిచిన దినమున ఎలా గడిచారు, ఎలా గడిపారు మీ ఆలోచనలు, ఎలాగా దేవుని యొక్క సన్నిధిలో స్తుతించారు. ఈ ఉదయకాలం నేను అంటాను, గడిచిన దినాన్ని బట్టి నీవు పండుకునేటప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? కృతజ్ఞత లేని వ్యక్తిగా ఈరోజు నేను బ్రతికాను, ఈరోజు నేను నా ఆహారం లేకపోతే నా పని, నా ధనం, నా స్థితులు అనుకుని నీవు తృప్తిపరి ఆ రోజును ముగిస్తున్నావా? కానీ దేవునికి ఏది కావాలో తెలిసినా కృతజ్ఞత చెల్లించేవారంటే దేవునికి ఇష్టం. పొందిన మేలును బట్టి, తీసుకున్న ఆహారాన్ని బట్టి, పొందుకున్న ధనాన్ని బట్టి, నీ కలిగిన స్థితిగతులను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించేవారంటేనే దేవునికి ఇష్టం అండి. ఈరోజు కృతజ్ఞత చెల్లించకపోతే, ఈరోజు నేను అంటాను, మానవుడు కృతజ్ఞత చెల్లించకపోతే నమ్మక ద్రోహి అంటారు కదా. మరి దేవుని సందులో కూడా కృతజ్ఞత చెల్లించే వ్యక్తిగా నువ్వు లేకపోతే మరి దేవుడు ఏ విధంగా నిన్ను బట్టి సంతోషిస్తాడు? మానవులకు కృతజ్ఞత ఈరోజు ఉండి రేపు మానితే దేవుడు ఆ మనిషి చాలా దిగులు పడిపోతాడు. కానీ దేవుడైతే నీ ఒక్క దినమున నీవు కృతజ్ఞత చెల్లిస్తే ఆ కృతజ్ఞతను బట్టి దినమంతయు, అంతేకాదు నెలలు సంవత్సరాల కొలదియు నీవు చెల్లించిన ఆ స్తుతి, నువ్వు చెల్లించిన ఆ కృతజ్ఞత, దాన్ని బట్టి నీ దేవుడు నీతో నడిచి వస్తూనే ఉంటాడండి. అందుకే కొన్ని మాటలు ధ్యానించుదాం. ఏ విధంగా మనం కృతజ్ఞత చెల్లించాలి, ఏ స్థితిగతుల్లో కృతజ్ఞత చెల్లించాలి. నీవు దేవునికి నమ్మకస్తుడిగా నీవు బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. నీకు ఇచ్చిన పని ఏదైనా, నీకు ఇచ్చిన బాధ్యత ఏదైనా, దేవుడికి ఇచ్చిన పరిచర్య ఏదైనా కృతజ్ఞత కావాలి. మొదట కృతజ్ఞతతోనే జీవితం ప్రారంభిస్తున్నారు. కృతజ్ఞతతోనే ఒకవేళ ఆ పనిని, లేకపోతే ఆ వ్యాపారాన్ని, ఆ ఉద్యోగాన్ని, లేకపోతే ఆ కుటుంబాన్ని బట్టి కూడా మొదట కృతజ్ఞత చెల్లిస్తారు. కానీ తరువాత ఆ కృతజ్ఞతను మరిచిపోయే వారు కూడా ఉంటారు. సరే, దేవుని యొక్క మాటల్లో చూద్దాం. దేవుని యొక్క ఉన్నతమైన వాక్కు దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయంలో 29వ అధ్యాయం 13వ వచనంలో కొన్ని మాటలు మనం చూస్తే, మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావం వల్ల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రము వాడను, నా జనులు ఎంత మాత్రము వారు, సమస్తము నీ వలనే కలిగాను కదా. నీ స్వసంపాద్యములు కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. ఇక్కడ రాయబడుతున్న మాటల్లో భక్తుడు రాస్తున్నాడు, అయ్యా, మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ ప్రభావమును గల నీ నామమును కొనియాడుచున్నాము. ఎందుకు భక్తుడు రాస్తున్నాడు కొనియాడుతున్నాము, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని అంటున్నారు? ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, అయ్యా,
మాకు ఇచ్చు, మేము కలిగిన ఈ సామర్థ్యత నీవిచ్చినది కాదా? ఎవరైతే వారికి కలిగి ఉన్న దాన్ని బట్టి స్తుతిస్తారో, ఎవరైతే వారి బలాన్ని బట్టి, వారికన్నా పరిచయం బట్టి, వారికి ఉన్న కుటుంబాన్ని బట్టి ప్రభువా ఈ కుటుంబం నీవిచ్చినదయ్యా అని స్తుతిస్తారు. అయ్యా ఈరోజు నాకు ఇచ్చిన ఈ పరిచర్య నీది అని స్తుతిస్తారు. స్తుతించేవారంటే దేవునికి ఇష్టమండి. ఈ రోజున మానవుని హృదయం ఎలా ఉందో తెలిసిన, పొందే వరకు దేవుడే ఇచ్చాడు, పొందే వరకు దేవుడే ఇచ్చాడు అని నమ్మి స్తుతించేవారు ఉంటారు. పొందిన తరువాత నా వలన కలిగింది కాదా, నా జ్ఞానం, నా ఆలోచన, నా తలంపులు, నా మార్గం అనుకునే గర్వించే మనుషులు కూడా ఈ రోజున లేకపోలేదు. అందుకే దేవుడు మొదటగానే కొన్ని లేఖన భాగాల్లోంచి కొంతమంది భక్తుల జీవితాలు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. కృతజ్ఞత లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని దృష్టిలో నీవు చాలా నష్టపోవాల్సి వస్తుంది. కానీ అంటున్నాను, ఈ దినమున నీవు ప్రారంభిస్తున్న నీవు నా సహోదరుడా, ఈ దినమును ప్రారంభిస్తున్న నీవు కృతజ్ఞత కలిగి ఉండు. నీ కుటుంబాన్ని బట్టి, నీకున్న సంఘాన్ని బట్టి, నీకున్న సేవను బట్టి, నీకున్న ఉద్యోగ వ్యాపార ప్రతి పరిస్థితిని బట్టి కూడా కృతజ్ఞత చెల్లించేవారుగా మనం ఉండాలని ప్రభు పెరటి మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక చిన్న మాట, ఇంకొక మాట మనం ముందు చూద్దాం. లూకాసు వార్తలకు వెళ్తే 17వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ ఒక 10 మంది యేసు ప్రభు వారికి ఎదురుపడిన వారు ఉన్నారు. ఆ 10 మందిలో ఎంతమంది దేవునికి కృతజ్ఞత కలిగిన ఉన్నారు? 9 మాత్రం వెనకకు వెళ్ళిపోయారు. అందులో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చెను అని రాయబడి ఉంటుందండి. చూద్దాం ఒకసారి. ఇక్కడ 17వ అధ్యాయంలో మనం చూడబోతుంటే, ఆయన యెరూషలేముకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యన వెళుచుండగా, ఆయన ఒక గ్రామంలోనికి వెళుచుండగా 10 మంది కుష్టి రోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేశాను. నేను ఇక్కడ చెప్తున్న మాట ఎందుకు చెప్తున్నానంటే, కేకలు వేసాను. 10 మంది వేస్తున్నారు కేకలు, బాబు మమ్మల్ని బాగు చేయండి, బాగు చేయండి. యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి మీ యాజకునికి మీ శరీరాలు కనబరుచుకోండి, అంటే ఒక సాక్ష్యం కొరకు వెళ్ళండి. బాగు చేయకుండా వెళ్ళమని చెప్పగానే వాళ్ళు వెళుతున్న ప్రయాణంలో వారు స్వస్థపరచబడ్డారు. కానీ అందులో ఒకడు మాత్రమేనంట, రాయబడుతున్న మాటలో అందులో ఒకడు తనకు స్వస్థత కలిగి ఉన్నట్టు చూచి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. నేను ఇక్కడ మాటల్లో ఏది ఎక్కువ మెన్షన్ చేస్తా ఉన్నానంటే తిరిగి వచ్చి, తిరిగి వచ్చి. ఇది చాలా ముఖ్యమండి. తిరిగి వచ్చి, బాగుపడిన తర్వాత తిరిగి వచ్చి అనగా నేను అంటాను, తిరిగి వచ్చి అంటే తన దీనస్థితిని మరలా జ్ఞాపకము చేసుకుని కృతజ్ఞత చెల్లించాలి. బాగుపడిన తర్వాత తను ఏ స్థితి నుంచి లేవనెత్తపాడో తిరిగి వచ్చి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అది ఎవరైనా కావచ్చు, ఏ స్థితిలో ఉన్నవారైనా కావచ్చు. ప్రభువా తిరిగి వచ్చి. దావీదు కూడా ఒక మంచి గుణం ఉండేది. ఏంటో తెలిసినా, దావీదు ప్రతి దినము ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థన స్థలం ముందు కొన్ని యొక్క పరికరాలను పెట్టుకునేవారట. కొంతమంది చరిత్రకారులు రాయబడుతున్న వాటిలో నేను చదువుతూ వచ్చాను. దావీదు తన ప్రార్థన గది ప్రక్కన తను విడిచిపెట్టిన ఆ యొక్క వస్త్రాలు, తను విడిచిపెట్టిన ఆయన వాయిద్యము వాయించే ఆ సితార, ఆయన యొక్క కర్ర, అంటే తన పూర్వపు స్థితిని మరచిపోకుండా తన ప్రార్థన గది ప్రక్కన వాటిని కూడా చూసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. ఏమని? ప్రభువా నేను ఈ స్థితిలో నుంచి కదా ఈరోజు ఈ రాజ్యపు ఒక రాజుగా నేను చేయబడింది, నీ చేతనే కదా అని కృతజ్ఞత చెల్లించేవాడండి దావీదు కూడా. ఆ స్థితి కావాలి. ఎదిగిన తర్వాత నీ పూర్వపు స్థితిని మర్చిపోతున్నావా? బాగుపడిన తర్వాత నీ ఒక బలహీనతలో ఉన్న నీ దేవుడు నీతో సహాయం చేసిన స్థితిని మర్చిపోతున్నావా? అది దేవునికి ఇష్టమైంది కాదు. అది చాలా ఆయాసకరమైంది. నువ్వు ఏ స్థితిలో నుంచి పడ్డావో, ఏ స్థితి నుంచి లేవనెత్తపడ్డావో అది మర్చిపోకూడదు. ఒక వ్యక్తి ఒక రోజు అంటున్నాడు, నేను ఈ స్థితిలోంచి లేవనెత్తపడ్డాను, ఈ స్థితిలో చాలా బాధలు పడ్డాను అంటున్నాడు. కానీ తన ముందు వెళ్తున్న వారికి మాత్రం తాను ఏ కష్టాలు పడ్డాడో అదే రుచి చూపిస్తున్నాడు. తాను ఏ స్థితి నుంచి లేవనెత్తబడ్డాడో, ఏ స్థితిలో అవమానపరచబడ్డాడో మాత్రం గుర్తుంది. కానీ తన ముందు వారికి ఆ బలహీనత, ఆ అవమానం, ఆ పని కల్పించకూడదు అన్న విషయం అర్థం కావట్లేదండి. ఈరోజు చాలామంది ఇలాగే బ్రతుకుతున్నారు. తాను ఏ బలహీనతలు పడ్డాడో, ఏ అవమానాలు పడ్డాడో, తాను వెళుతున్న ప్రయాణంలో కూడా తన కింద ఉన్నవారు కూడా అదే స్థితి పడాలని ఆలోచిస్తున్నారు. నీ కొడుకులకు ఇవ్వగలవా ఆ పరిస్థితి?
నువ్వు ఏ స్థితిలోంచి ప్రారంభించావో నా కొడుకు కూడా ఆ స్థితిలో ప్రారంభించాలని ఆలోచించావు ఎప్పుడైనా? నువ్వేమనుకుంటావంటే నేనున్న స్థితిలోంచి నా కొడుకు వెళ్ళాలని కోరుతావు, కానీ నేను ప్రారంభించిన స్థితిలోంచి నా బిడ్డలు రావాలని కోరుకుంటావా? కోరుకో కదా. నేనంటున్నాను, నీ కోసం నీ బిడ్డల కోసం ఎలా ఆలోచిస్తావో నీ కింద ఉన్న వారి కోసం కూడా అలాగే ఆలోచించాలి. నీ దగ్గర పనిచేసేవారైనా నీతో నడిచేవారైనా నీవేమి కోరుకోవాలి తెలుసా? నీ స్థితి నుండి, అంటే నీవు చేసే సహాయము నుండి ప్రారంభించాలి అని కోరుకోవాలని ప్రభుపేరట ఈ కృతజ్ఞత గురించి నేను ఈ మాట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ రాయబడుతున్న మాటల్లో అందుకనే కదా, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఏం చేశారట? చెల్లించుచు ఆయన పాదముల యొద్ద ఏం చేయబడ్డారు? సాగిలపడ్డాడండి. అది కృతజ్ఞత చెల్లించే వారి గుణం అండి. నేను కింద ఇంకా కొన్ని మాటలు మనం చేస్తే చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4వ వచనం చాలా శ్రేష్టమైన మాట. 4వ అధ్యాయం 31వ వచనం చూస్తే, నీ దేవుడిని యెహోవా కనికరము గల దేవుడు, నిన్ను విడువడు, నిన్ను నాశనము చేయుడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ఇదండి కృతజ్ఞత అంటే. నీ దేవుడు మాత్రం ఏం చేయడట? రాయబడుతున్న మాటల్లో ఏం చెప్పబడతా ఉంది? నీ దేవుడు యెహోవా కనికరము గల దేవుడు, నిన్ను విడువడు, తాను చేసిన ప్రమాణాన్ని నిబంధన మరచిపోయేవాడు కాదండి. అది కృతజ్ఞత అంటే. నేనంటాను, దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? నీతో చెప్పిన మాట మరచిపోడు. నీవు తోటి వారితో చెప్పేది మర్చిపోవచ్చేమో, నీవైనా చేసుకున్న ప్రమాణాన్ని విడిచిపెట్టొచ్చేమో, కానీ నా దేవుడు ఇచ్చిన మాట తప్పేవాడు కాదు, ఇచ్చేసిన ప్రమాణం విడిచిపెట్టేవాడు కాదండి. అదండి ఆయన నమ్మకత్వానికి గొప్పతనం. నీ గొప్పతనం ఏంటి? నీ వీలుకు మాట మార్చుకుంటావు, నీ ప్రయాణానికి నీ వీలుబాటును కల్పించుకుంటావు, నీ నడవడికి నీ ఆలోచనను, నీ గర్వాన్ని, నీ బలాన్ని తెచ్చుకునే పరిస్థితులు మానవునిది. కానీ దేవుడు అందుకే చాలాసార్లు చాలామందిని బట్టి బాధపడతాడు, దుఃఖపడతాడున్నాడేమో. ఒకసారి ఆలోచించు. నీ దేవుడు ఎలాగైతే మరువనని చెప్పాడో నీవు కూడా ఆ రీతిగా ఉండాలి. అది తండ్రి స్వభావం నీలో బ్రతకడం, అది నీ తండ్రికి తగినట్లు నీవు బ్రతకడం అని ఈ మాటను బట్టి మరొక మారు ఈ దినం ప్రారంభిస్తున్న నీతో ఈ హెచ్చరిక తెలియజేస్తావునా? కృతజ్ఞత కలిగి ఉంటావా? ఈరోజు నీ యొక్క పనిలో, నీ ఆలోచనలో మీరు ఒక మాట చెప్దాం, జాగ్రత్తగా ఇంకొన్ని మాటలు ఆలోచించుదాం. కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా పౌలు గారు ఒక కార్యాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాడట. ఏం చెల్లిస్తున్నాడు? చదువుదాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 1:14. నా నామమున మీరు బాప్తీసం పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పనకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం ఇయ్యలేదు, అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు ఈ మాట రాస్తూ వచ్చారు పౌలు గారు? నా నామం నిమిత్తం మీరు పొందారన్న విషయం మీరు చెప్పకుండా ఉన్నందుకు అన్నాడండి. అంటే పౌలు గారు సువార్త అందించారు, బాప్తిసం ఇచ్చారట, కానీ బాబు నా పేరు మాత్రం చెప్పొద్దయ్యా, అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈరోజున మానవుడు అలాగ ఉన్నాడండి. ఒకసారి ఆలోచించండి. పౌలు గారు ఏమంటున్నాడు? బాబు నా నామం చెప్పలేదు కనుక నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడండి. అంటే తన పేరు కనపడకుండా బాబు నా దేవుని పేరు వినపడాలండి, అందుకే మీ కృతజ్ఞతాస్తుతులు దేవుని చెల్లిస్తున్నాను. ఈరోజు మానవుడు నేను చేసింది చెప్పకపోతే శాపం పెట్టేస్తాడు కదా. ఒకసారి ఆలోచించండి. పౌలు గారి స్వభావం చూడండి. బాప్తిజం ఇచ్చాడు ఈ వ్యక్తి అని చెప్పకుండా ఉండునట్లుగా కృతజ్ఞత చెల్లిస్తున్నాడట. ఎంత మంచి స్వభావం అండి. నేనంటాను, బాప్తిజం ఎవరిచ్చినా బాప్తిజం కారణమైన వాణిని మరచిపోకూడదు. ఆయన బట్టి కృతజ్ఞత చెల్లించాలి. నీకు వాక్యం ఇచ్చిన వారు ఎవరైనా కావచ్చు, వాక్యమై ఉన్న దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి. నిన్ను నడిపించిన వారు ఎవరైనా కావచ్చు, నీ నడకలో నీకు తోడుగా ఉన్నవాడిని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. అది పౌలు గారు నేర్పుతున్న కృతజ్ఞత. మనం నేర్పే కృతజ్ఞత ఏంటి? మనం చెప్పిన మాట వినకపోతే వీడు కృతజ్ఞత లేనివాడు అంటారు. నిన్ను బట్టి కనపరచకపోతే కృతజ్ఞత లేనివారు అంటారు. కానీ పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తున్నాడండి. అయ్యా, ఎవరి వారమయ్యా నీవు?
నీవు బోధించడానికి, మాట చెప్పడానికి నేను క్రీస్తు నన్ను పంపాడు, అంతవరకే. అందుకే పైన రాయబడుతున్న మాటల్లో కూడా, నా సహోదరులారా 11వ వచనం, కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయా ఇంటి వారు వలన నాకు తెలిసినది. మీలో ఎవరని చెప్తున్నారు? మీలో విభేదాలు కలిగిపోయినాయి అప్పటికే. ఏమంటున్నారట? నేను పౌలు వాడను, నేను అపోలా వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యం. ఎవరండి? ఎవరి చేత రక్షించబడ్డారు? అప్పటికే భేదాలు వచ్చేసాయి. అప్పుడే కాదు, ఈ రోజున భేదాలు ఎలాగున్నాయో ఆ రోజే పైన ప్రారంభించాడండి భేదాలు. శరీరక పరిస్థితులు, మానవ తత్వ పరిస్థితులు, ఆ రోజునే విభేదాలు స్టార్ట్ అయిపోయాయి. నేను అంటాను, చెప్పడానికి నేను మాత్రం ఒక సాధనం ఒకటే. నడిపించడానికి దేవుడు నన్ను నడిపించిన ఆ రోజుకి, అండ్ నేను నడిపించకపోతే ఇంకో ఎవరొకరు నడిపిస్తారు. దేవుడు నిన్ను బట్టి ఆ వ్యక్తిని పిలిచాడా? ఆ వ్యక్తిని బట్టి నన్ను పిలిచాడా? నేను అంటాను, ఇప్పుడు సంఘంలో ఇంతమంది నాకు ఈ బిడ్డలను ఇచ్చారు, నన్ను బట్టి ఈ బిడ్డలను తీసుకొచ్చాడా? ఈ బిడ్డలను బట్టి నన్ను తీసుకొచ్చాడా? ఒకసారి ఆలోచించండి. నన్ను బట్టి ఈ ప్రజలను చేర్చబడలేదు. ఎందుకు తెలుసా? ఇక్కడ ఉన్న ప్రజల కొరకు నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. నన్ను తీసుకొచ్చి ఈ పరిచర్య అప్పగించాడు. అంటే నన్ను బట్టి కాదు, ఈ ప్రాంత ప్రజలు బాగుపడాలని నన్ను తీసుకొచ్చాడు. నన్ను బట్టి ప్రజలను చేర్చలేదు సుమా. పౌలు గారు అది జ్ఞానంగా గుర్తించి ఇక్కడ ఏమన్నా తెలుసా? బాబు, నా నామమున మీరు పొందలేదని మీరు చెప్పకుండాట్లుగా కృతజ్ఞత చెల్లిస్తున్నాను అనండి. అది పరలోకపు జ్ఞానం అండి. ఎవరండి ప్రాణం పెట్టింది? పాస్టర్ గారు ప్రాణం పెట్టారా? కాదే. పాస్టర్ గారు బోధించే క్రీస్తు పెట్టాడు ప్రాణం. అందుకే అన్నాడు, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు ప్రాణం పెట్టాడా? పౌలు నామను మీరు బాప్తిసం పొందితిరా అని పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కృతజ్ఞత చెల్లించాలి. చివరికి ఇంకొక మాట చూపించి మనం ముగించుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 21 రాయబడుతున్న మాటల్లో మనం చూస్తే చూడండి, 1వ అధ్యాయంలో మనం చాలా జాగ్రత్త చూస్తే 21లో, మరియు దేవుని ఎరిగియు ఆయనను దేవునికి మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములు ఎందు వ్యర్థులైపోయారు. దేవుని చెల్లించవలసిన కృతజ్ఞత దేవుని చెల్లించకపోతే వ్యర్థులైపోతామండి. నేను అంటున్నాను, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి, ఈరోజు నీవు చేస్తున్న పనిని బట్టి మొదట కృతజ్ఞత చెల్లించు. దేవా, ఈ పని నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా, ఈ బాధ్యత నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా అని కృతజ్ఞత చెల్లించితే దేవుడు నిన్ను బట్టి నీ వెళ్ళే మార్గం సరళం చేస్తాడు. ఇది మానవుడు దేవునికిచ్చి కృతజ్ఞత. అందుకే మొదటి దశలోని పత్రికలు కూడా 5వ అధ్యాయం 16 వచనం కూడా రాయబడుతుంది. ఏంటి దేవుని చిత్తమో తెలిసినా, నీవు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని యొక్క చిత్తమునకు అది కృతజ్ఞత. ఈ మాట అర్థమవుతుందా? ఏది దేవుని చిత్తం? నీవు కృతజ్ఞత చెల్లించే వ్యక్తిగా ఉండడమే దేవుని చిత్తం. ఆ కృతజ్ఞత కలిగి ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడండి. ఆ స్తుతి చేయడానికి మనల్ని పిలిచాడండి. ఆయన నామాన్ని ఘనపరచడానికి పిలిచాడు. మన నామం మానవుడి నామం కనపడాలని కాదండి. అందుకే ఆయన నామం అన్నిటి నామాల కన్నా పైనామం అండి. ఈ రోజున ప్రారంభిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నడిచే ప్రతి మార్గం గురించి, ప్రతి ఆలోచన గురించి కృతజ్ఞత కలిగి ఉండు. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? మా ప్రియ పరిశుద్ధాత్మ దైవమా, మేము ఈ దిన మన కృతజ్ఞత కలిగి ఉండాలని మాతో మాట్లాడుతున్నావు. కృతజ్ఞత లేనివారుగా ఉంటే దయచేసి ఇప్పటి వరకు మా స్థితిలో కృతజ్ఞత చెల్లించలేకపోయి ఉన్నామేమో, మమ్మల్ని క్షమించండి. ఇక ఈ దినము నుంచి, ఈ రోజు నుంచి ప్రతి స్థితిలోనూ, ప్రతి ఆలోచనలోనూ, ప్రతి ప్రయాణంలోనూ, ప్రతి నడిపింపులోనూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మేము ఉండడానికి సహాయం చేయి. ఈ రోజున మా పనిలో, మా ఆలోచనలో తోడుగా ఉండండి. అనేకమైన విషయాలు మాతో మాట్లాడుతున్న గొప్ప దేవుడా, మా యొక్క ఆలోచన అన్నిటిపై, మార్గాలన్నిటిపై నీ కృప మాకు తోడుగా ఉంచమని, సహాయం చేసి తోడు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.